build your troll tower. నేను మా అక్కతో ఆడుతున్నాను. మా అక్కకు నా హెల్ప్ చేస్తాను ట్రోల్ టవర్ బిల్డ్ చేయడానికి. ఓకే, నీ ట్రోల్ టవర్లో కానీ నా ట్రోల్ టవర్లో మనకు స్పేర్ కొన్నాం. చూడండి అది కొన్నాం. నా వస్తువులన్నీ పోయినాయిరా. నా ప్లాట్లో పెడుతుంది, నీ ప్లాట్లో పెట్టట్లేదు. ఫస్ట్ ఒక బ్లాక్ పెట్టరా. ఇంకా నా దాంట్లోనే చూపిస్తాను, ఇక్కడ చూపిస్తాను. Guys, and places నువ్వా రా. అది ఇంపాసిబుల్ జంప్. తీసేదాన్ని మరి చెయ్యొచ్చు అక్కడ బ్లాక్ పెడితే. తీసే మంచిగా బ్లాక్ పెట్టాలి ఒకటి. తీసా. ట్రోల్ టవర్ ఇట్లా ఉంటుంది మరి. ట్రోల్ టవర్ అంటే చిన్నది వద్దంటున్నావు, పెద్ద నువ్వేం చేయాలి ఇక. నేను చేయగలుగుతున్నా. పెట్టు. నా టవర్లోనే స్పాన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ పెడితే బేసిక్ జంప్స్ కొన్నాం. ఇంకో టవర్ దగ్గరికి పోదాం, బిల్డ్ చేద్దాం. నేను చాలా పాసిబుల్నా చూద్దాం. బా నేను ముందుకు పోయాను కొంచెం. బా నా జంప్ చేయడం అట్లు దాన్ని చూసుకుంటానని చెప్పిన. ముస్కా ఇంకా ఇది అసలు మనం బిల్డ్ చేసేటప్పుడు మనం ఏదైనా ఒక బిల్డింగ్ మోడ్లోకి వెళ్ళేటట్టుంటే బాగున్నాము. గైస్, మా అక్క పెట్టిన ఫ్లవర్ వల్ల నేను ఒక గ్లిచ్ కనిపెట్టాను నా ట్రోల్ టవర్లో. ఏంటంటే నేను డైరెక్ట్ ఇదిగోండి, నేను డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఏం చేస్తున్నారు సార్? గ్యాస్ మీరు నా పేరేంటో కామెంట్ చేయరా. నీ పేరేంటి ఉదుతాను ఇక. ఇది టూ ఈజీ అంటారు ఏమో, కొంతమంది నడుస్తుంటారు మళ్ళీ అంటుంది. Basic jumps. Yes, I want this.
నాకు ఇప్పుడు ఏదైనా ఎవడైనా ఫ్లయింగ్ కార్ పెట్టేస్తారా? అయ్యో నువ్వు ఫ్లవర్ తీసేరా నేను చదువు. అంత హార్డ్ కూడా లేకపోతే ఎట్లా కుదిరిద్ది? అది అడ్డంగా వస్తుంది అసలు. కానీ ఒకసారి ట్రై చేద్దాం. అయితే నేను పోతున్నాను. ఏంది అసలు అంత ఈజీగా ఎట్లా పెడతావు? కానీ ఇది ట్రోల్ టవర్, నార్మల్ టవర్ కాదు ఇది. నార్మల్ టవర్ అసలు ఉండదు కానీ నీకు ట్రోల్ టవర్ అంటే ఇంత హార్డ్గానే ఇస్తారు. ఎవరు నీ కోసం ఈజీ కట్టడు. నీ అర్థం అయిపోతుందా? నాకు రాదు. రాదని చెప్పు, నేను వెళ్ళట్లే. నీకు వస్తే దాన్ని నేను కట్టొద్దా? మాత్రం హార్డ్ కూడా లేకుండా ట్రోల్. సరే నీకు మర్చుంటావు, నువ్వే కట్టుకోరా నీ ట్రోల్ టవర్. నా బ్లాక్స్ అనేది దీంట్లో ఉన్నాయి. అదేలో ఇప్పుడు నేను ఇదే ఆడతాను. టెస్టింగ్ అవర్ పార్కోర్ నౌ. అప్గ్రేడ్స్ నాకు తెలిసి 10K అనుకుంటాను. కొందాం. లెవెల్ 2లో ఉంది మన ట్రోల్ టవర్. నేనైతే ఆ ఫ్లవర్స్ అసలు స్టాక్లోనే ఉంచలేదు, మాకు కొనిద్ది. నేను కొనగలిగిన ప్రతి బాగ్ కొంటాను. నా ట్రోల్ టవర్ ఈ లోకంలో ఉన్న హార్డెస్ట్ కావాలి అంటాం కూడా. అంత సీన్ ఫన్గా ఉండాలి. నేనైతే అసలు ట్రోల్ టవరే కట్టట్లే, ఒక పార్కోర్ మ్యాప్ అంతే. అది గేమ్ పేరు బిల్డెడ్ ట్రోల్ టవర్, కానీ అందరికీ ఈజీగా ఉండేటట్టు కడతాను నేను. గైస్ చెప్పడం మర్చిపోయాను, ఇంతకుముందు మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్లు చేశాక ఇంకా మీ నుంచి అవి రావు, కొత్త వస్తాయి మా అక్కతో కలిసి మల్టీప్లేయర్. కిల్ బ్రిక్ కొన్నాం, లేకపోతే మా అక్క ఆడబడతాడు పెట్టి. అక్క థర్డ్ అప్గ్రేడ్ అంతా చూడు. మనం మరీ షేర్ చేసుకున్నావా లేకపోతే ఇద్దరికి వేరే వేరే ఉంటాయో? నా దగ్గర 4000 ఉన్నాయి. నా అప్గ్రేడ్ చూస్తే లోపల నా దగ్గర 3. నీ ట్రోల్ టవర్ అప్గ్రేడ్ చేస్తారు, ఇద్దరిది వేరేగా ఉంటుంది. మన ట్రోల్ టవర్ ఆల్రెడీ లెవెల్ 2లో ఉంది. వేరే మన ఇద్దరిది వేరేగా ఉందిరా. నీ ట్రోల్ టవర్ నా ట్రోల్ టవర్ 100K 3. నువ్వు అట్లాంటివి నీ ట్రోల్ టవర్ అప్గ్రేడ్ చేసుకోగలవు. 100K ఉంది. ఈజీగానే వెళ్తాను నేను. ఈ లోపల పార్కోర్ టెస్ట్ చేస్తా. పార్కోర్ టెస్ట్ చేస్తా. పని చేస్తున్నారు పార్కోర్. మరీ ఈజీగా ఉండవద్దు, మరీ హార్డ్గా ఉండవద్దు. వాళ్ళది దగ్గర ఎన్ని ఉన్నాయి? వావ్, నా కిల్ బ్రిక్స్ కొన్నా నేను కూడా కొన్నా, కాబట్టి నా దగ్గర ఒకటే ఉంది. డ్యామేజ్ బ్రిక్స్ క్లిప్ ఎక్కడ గుర్తొచ్చింది. ఇక్కడ మిడిల్లో పెడదాం. నేనే ఇప్పుడు ఎట్లా చచ్చిపోతాను క్లిప్ ఇక్కడ మధ్యలో పెడతా. నెక్స్ట్ అప్గ్రేడ్ అంత సార్ మనం నెక్స్ట్ అప్గ్రేడ్ అప్పుడే నా దగ్గర అంత మనీ ఉంది కదా మన, ఎందుకంటే మనది ఇంకా చాలా వే ఉంది. మనది ఫస్ట్ ప్లేసే ఇంకా కంప్లీట్ కాలే మన ట్రోల్ టవర్. ఇంకా లెవెల్ 3 వరకు వస్తుంది, లెవెల్ 2నే కంప్లీట్ కాలే. నేను అనవసరంగా ఉన్నాను దగ్గర, డబ్బులు వేస్ట్ ఉంటుంది.
ఒరే దాన్ని ఎందుకు మధ్యలో పెట్టిన డ్యామేజ్ బ్రిక్? నేను పెట్టిన డ్యామేజ్ ఇప్పుడు దాని పక్కన ఒక ప్లాట్ఫామ్ పెట్టాలి. పెట్టవా? దాని పక్కన ఒక ప్లాట్ఫామ్ ఒరే డిలీట్ చేసిండ్రా. ఏంటిది? నేను బాల్ జంప్స్ పెట్టి Robux ఉన్నాయా? ఎందుకు చెప్పు. లేవు. ఎందుకు లేవు? ఒరే ఇది నా అకౌంట్ కాదు, నా అకౌంటే కాదు, ఇది నా మెయిన్ అకౌంట్ కాదు. నా మెయిన్ ఎట్లా పాసిబుల్ అనుకుంటున్నారా దాన్ని? కిల్ బ్రిక్ కాడా? అది కిల్ బ్రిక్ పాసిబుల్. అది నేనే చేసి నువ్వు చేయలేవారా? నువ్వు ఎక్కువ ఆడేది హాబీస్. నాకు పార్కోర్ వచ్చు కానీ నీ అంత రాదు. నీ ఇంతకుముందు నేను అసలు ప్రతి గేమ్లో నిన్ను బీట్ చేసేవాడిని. పార్కోర్లో నువ్వు ఏమొచ్చి ఎక్కువ పార్కోర్ ఆడడం కంటే నన్ను బీట్ చేస్తున్నావు అంతే. ప్రతి దాంట్లో నేను బీట్ చేసేవాడిని. గన్ గేమ్స్లో యూ విల్ నెవర్ బీట్ మీ. మరీ దూరం. 3 Robux అంట. జస్ట్ 3 అగు. ఇది నా అకౌంట్. ఈ అకౌంట్లో ఉన్నాయన్నా రోబక్స్. చూసిరా పోయినా వద్దు నువ్వు పోతే నేను కూడా పోతున్నా. చూసి వచ్చింది. ఒరే 999 రోబక్స్ రాది యాడ్ మ్యాన్. 2x క్యాష్ కానీ డ్యామేజ్ బ్రిక్ని స్కిప్ కూడా చేయవచ్చురా. ఏంది? ఆ డ్యామేజ్ బ్రిక్ని ఈజీగా స్కిప్ చేయవచ్చు. అవును, మరి స్కిప్ చేసేటట్టు మనిషి అన్నోడు ఎవడని పెడతాడా? ఎందుకు పడ్డు? అంటే నేను తాగలే గ్యాస్ మీరు చూసారు కానీ నేను తాగినా. తాకుతో కామెంట్ చేయండి, తాకుతో సబ్స్క్రైబ్ కూడా చేయండి. తాకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. I think I want to cheat now. గైస్ మన ట్రోల్ టవర్ మనన్న కూడా ఆపుతారు గైస్. మనమే చేయలేకపోతున్నాం మన ట్రోల్ టవర్, ఇంకా వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు? నేనే ట్రీని ఇప్పుడు ప్లేస్ చేయకు, దాని స్పెషల్ ప్లేస్, దాని స్పెషల్ థింగ్ కోసం నేను పెట్టిన ట్రీని ఇప్పుడు ప్లేస్. అది పిచ్చి పిచ్చి అబ్బా నేను బయటికి ఎందుకు దూకినా? కానీ ఇప్పుడు మనం ఆబిని టెస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నా. అక్క ఆడ పింకుది ఉంది కదా, అది బ్లాక్ వేస్ట్, డైరెక్ట్ జంప్ చేయొచ్చు దానిపైన నుంచి. నువ్వు చేసిన దానికంటే అది బెటర్. నువ్వు చేసిన దానికంటే అది బెటర్. డ్యామేజ్ బిల్కుని ఎవరు స్కిప్ చేయాలనుకో. ఎందుకు? అప్పుడు ఏం బాగుంటుంది గేమ్, కిక్ అయ్యా. నేను స్మాల్గా మెల్లగా. వాటర్ బ్లాక్స్ అన్నీ వాటర్ బ్లాక్స్ ఎంత? ఎవడికి తెలుసా? కొనుపో. సారీ మనీ ఎక్కువరా, నాకు కూడా అంతే అట్లా. Trying my best to create an unbeatable hobby, but my brother is ruining that. నేను అన్బీటబుల్గా సింపుల్గా ప్రతి ఒక్కడు చేసేటట్టు ఒక హాబీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను నీలాగా అన్నా నేర్పిద్దాం అనుకోవట్లే. చిన్నపిల్లలు నేను చూసి ఏడుస్తారు. ఇప్పుడు 2 బ్లాక్స్ కొన్నా, 2 వాటర్ బ్లాక్స్ కొన్నా. సారీ వాటర్ కాదు ఇంకొన్న సారీ. గైస్ నాకు ఒక పిల్లలను కొరుకుతుంది. నేను 11 అక్క స్పైరల్ స్టేజ్ కొన్నా 75,000 అంట. నా దగ్గర అంత ఉంటే కొనేసిన. ఇంకా నా దగ్గర 44,000 ఉన్నాయి. ఆ స్ప్రైయల్ స్టేర్స్ని మొత్తం పెట్టకురా, దాని మీద చాలా ఖర్చు పెట్టినా. అది నేను చాలా కష్టమైన ప్లేస్లో పెట్టాలి. లైక్ అయినా కొట్టినవారా నా ప్లేస్కి? ఎప్పుడూ అయిపోయింది లైక్ కొట్టడం. ఫస్ట్ రాగానే ఉన్నది అది. ఒకసారి నేను వెళ్ళి బ్లాకుల్లో చూస్తావు. నువ్వు కొంచెం మార్చిన వేడా? కిల్ బ్రిక్ ఆడ పెట్టిన వద్దా? ఆడ కిల్ బ్రిక్ అసలు కొంచెం ఇంపాసిబుల్గా ఉంది అనుకుంటా. నేను ఫస్ట్ ట్రైలో చేసాను కానీ ఇంకా మిగతా
కొంచెం ముందుకంట వద్దు. ఇస్తే మీరు ఎట్లా అంటే ఎట్లా. నేను అక్క కిల్ బ్రేకర్ ఇంకా ఇంపాసిబుల్ చేసిన. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంటే మనం ఇప్పుడు ఒక జంప్ చేస్తున్నా డైరెక్ట్ కిల్ బ్రేక్ మీద పడతాం. ఒకసారి చెక్ చేసుకోండి. బాటనా నువ్వు నాలాంటి వాళ్ళు పారుకొని నువ్వు అయితే అట్లే పడతారు. నేనే చేయలేకపోయినట్టు చేస్తున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ సింపుల్గా అందరికి మర్చేటట్టు చేద్దాం అనుకున్నా. కాకపోతే ఐ వాంట్ టు మేక్ ఇట్ క్రూయర్. ఎవడిందా 1 సెకండ్ ఇప్పుడు అది చూస్తా. అదేంటితో తెలియదు. సార్ మీరు ఎందుకు సార్ ఆడికి డ్యామేజ్ బ్రిక్ కార్డ్ ఉంది కదా సార్, మర్చిపోయినా అది నాడించాను. ఐమ్ కమింగ్. లెట్స్ డు ద పార్కౌర్. ఏడది క్రిస్మస్ షాప్ ఏడది, దాంట్లో ఏమాడది? షో మీద షాప్, షో మీద క్రిస్మస్ స్టిక్కర్, షో మీద షాప్. క్రిస్మస్ షాప్ ఇదే నారా మధ్యలో ఉంది. నేను శాంటాతో మాట్లాడుతున్నా. మనకు కుక్కీస్ కూడా కావాలంట సార్. కుక్కీస్ అలా తెచ్చుకోవాలి సార్, మీరు చెప్తారా సార్? కుక్కీస్ అలా తెచ్చుకోవాలి. రిక్వెస్ట్ on 14 hours buy 1 ring shop get 3 people to like your tower. ఎవడరా చేసేది అది? నా టవర్ పోలేదు అంటే పబ్లిక్ సర్వర్లోకి వెళ్ళాలి. నేను అలా ఒక లైక్ చేసి ఒకటే లైక్ అది. నాకేమో అది క్రిస్మస్ షాప్ బాగాలేదు కావచ్చు. నేను పబ్లిక్ సర్వర్ క్రియేట్ చేయమన్నాడు. పబ్లిక్ సర్వర్ ప్రైవేట్ సర్వర్ క్రియేట్ చేయమన్నాడు. 6-7 టవర్ అంట గైస్. ఒకటి చెప్పడం మర్చిపో. 6-7 6 అనండి. మీకు తెలియదు? నాకు కూడా తెలియదు. ఏదో మేమంట విన్నా. ఫ్రెండ్స్ చెప్పుకుంటారు గైస్. యూట్యూబ్ వీడియోలు చూసిన గైస్. అక్క టవర్ లాస్ట్ ఇంకేం చంపలేదురా. ఆల్రెడీ దాని మీద నిలబడ్డా. కింద పడ్డరా. ఆడ ఇన్విజిబుల్ ప్లాట్ఫామ్ పెట్టినాం. అరే వ్యానిషింగ్ ప్లాట్ఫామ్ ఏడుంది? వ్యానిషింగ్ ప్లాట్ఫామ్ అదే ముందు కొనాల్సింది మనం. ఓకే సార్, ఐ విల్ గో అండ్ బై ఇట్ ఫర్ యూ. ప్లాట్ఫామ్ అంటే వ్యానిషింగ్ ప్లాట్ఫామా ఏమో తెలియదు. కాబట్టి కొన్ని పెడదాం. వెజ్ అనేది అసలు నేను అవన్నీ వాక్క పెట్టింది. నేను ఈ ఫ్లవర్లు కొంచెం బాగున్నాయి, సింపుల్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం కష్టమైన ఏమో తెలియదు. కనబడిన ప్రతిదీ కొంటున్నా. వ్యానిషింగ్ బ్లాక్ ఇక్కడ అర్థం కావట్లేదు. అందుకే కనబడిన ప్రతిదీ కొట్టుతున్నాను. ఫెన్స్ వాడితే అయిపోద్ది కదా. ఫెన్స్ ఎప్పుడో కొన్నారు, చాలా సేపు అయింది ఫెన్స్ కొన్నాను. ఫెన్స్ వాడుకుని ఏం చేస్తున్నావు? సంపాదన ఆడుతున్నావు. నేను మొత్తం జస్ట్ ఎంజాయ్ చేస్తాను అంతే, అటు ఇటు కొనుక్కుంటూ. మొత్తం నువ్వే కదా అక్క. నా మనీ చూడరా, ఇందాక 167లో ఉంది. ఐస్ కొన్నా, రెయిన్బో ల్యాడర్లు కొన్నా, ల్యాడర్ వాటర్లు 3 కొన్నా, కిల్ బ్రేకులు 3 కొన్నా, డిసపియరింగ్ బ్లాక్స్ 3 కొన్నా. సింగిల్ ల్యాడర్ బాగుంది. మళ్ళీ మనీ చాలా స్పెండ్ చేసిన తెలియకుండా. టెలిపోర్టర్ ఎందుకు కన్నా నేను అసలు కావాలి. నాకు టెలిపోర్టర్ డ్రాప్ చేయడం ఆప్షన్ ఉంది సార్ ఇక్కడ. రే టెలిపోర్ట్ బాగుంది. నాకు కాదు, డైరెక్ట్ మనం టవర్ టాప్కి టెలిపోర్ట్ చేసి
షాప్లో ఎంత? 85,000. ఏది టెలిపోర్టర్? చాలా ఒకటి కొనవా? నేను నీకు కొనలే, ఎట్లా కొనాలి నాకేం తెలుసు అది. ఏడ కొన్నారా? ఇంకా కిందికి, ఇంకా కిందికి, ఇంకా అదిగో వాటర్ కొంటా వచ్చినదా? నీ మనీ ఇవ్వచ్చా నేను? ఆగు, ట్రేడింగ్ ఆప్షన్ ఉంటుంది. ట్రేడింగ్ ఆప్షన్ నేను ఆన్ చేసిన లిస్ట్లో ఉంటుంది. ఎట్లా ట్రేడ్ చేయాలి నీతో? పోయి ఎలో ట్రేడ్ రిక్వెస్ట్. నీకు ట్రేడ్ ఎట్లా చేయాలి? ముందు దాని పైకి బా, నేను అలా అయినా ఈ మధ్యలోనే కింద పడుతున్నా. శ్రద్ధగా చెయ్యాలి. ఓహో, టెలిపోర్ట్ అది గేమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు టెలిపోర్ట్ కావాలి. దానికి ఒక లిమిట్ ఉంటుంది. అక్క నీ ప్లేస్కి నన్ను అలౌ చేయి. ఎట్లా? నీ ప్లాట్లోకి వెళ్ళి ఒకసారి ఫోన్ ఒకసారి నీ ఫోన్ ఇరా. నా ఫోన్ ఒకసారి తీసుకో. I wanna use this teleporter. వాడుకో. ఒరే ఇంకా రెండే ఉన్నాయారా? ఎన్నుండే నాకు తెలియదు. ఫస్ట్ నాకు తెలియదు, నేను డైరెక్ట్ వాడిన కొంచెం పడిదేమో అని. నా దాంట్లోకి ఎందుకు వెళ్ళవనేసి ఏం లేదు, కాలానికి వచ్చే నీ దాంట్లో కూడా కట్టుకో, అప్పుడు నీకు కూడా మనీ వస్తాయి. వద్దు, నాకు మనీ కావాలి. నువ్వు వెళ్ళి కట్టు, నేను నీ దాంట్లో కడతా. వద్దు, నేను అప్గ్రేడ్ చేయనా ఇంకొంచెం, ఇంకో లెవెల్. అప్పుడే వద్దు. మన లెవెల్ ఇంకా లాస్ట్కి ఉంది, అప్గ్రేడ్ చేస్తున్నా. 100K అంట నా దగ్గర. ఇప్పుడు ఇంకా 46 ఉంటాయి. ఎందుకు రే? బ్లాగ్లు అంత కాస్ట్లీ ఏం లేవు, కొన్నా. ఏంద్రా ఆ సౌండ్? నా ట్రోల్ టవర్ చాలా ఈజీగా ఉంది, కష్టంగా కడదాం అనుకున్నా కానీ క్రూయల్గా ఇందాక నేను బిల్డప్లు కొట్టిన క్రూయల్గా మారిపోయినా. ఫైనలీ గైస్, గంట తర్వాత విడిపించిన అమ్మా. రియలీ అక్క నేను చాలా ఫాస్ట్గా కడతా, నీకు తెలుసా? నీకు ఆ ఫ్లవర్ జంప్ ఆడినా కూడా అవసరం లేదు. ఫ్లవర్ జంప్ ఆడి నుంచి తీసుకెళ్ళమంటారు. ఎందుకు? అవసరం నీకు రావట్లేదని చెప్పరాదు. తలుపు దానికంటే చిన్నగా చేసి ఆడొద్దని చెప్పి ఏంద్రా? నేను అప్పుడే మళ్ళీ 100Kకి వచ్చిన. నేను బ్లాగ్స్ పే చేస్తా. అసలు అటలు ట్రీ కష్టమైన ప్లేస్లో పెట్టమన్నా. అక్క నీకు చెప్పడం మర్చిపోయాను, అయినా కానీ నీకు టెలిపోర్ట్ కొన్నా కానీ నీ ప్లేస్లో టెలిపోర్ట్ చేసిద్ది. నీ ప్లేస్లో నువ్వేం బిల్డ్ చేయలే. ఎంత టాప్కి టెలిపోర్ట్ చేస్తావు అసలు? బ్లాక్ ఎందుకు అసలు? అయినా చెప్పడం మర్చిపోయినా. నీకు ఇచ్చిండు అసలు డబ్బులు వేస్ట్ అయ్యాయి, నీకు ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. సారీ అనుకోకండి. బ్యాటరీ
చేయండి ఎవడు కేర్ చేస్తాడు చూసే బాగా చూద్దాం మనం మైక్రో క్యూబ్ ఏదో అనుకుంటున్నాను బిగ్ స్క్వేర్ అక్క స్క్వేర్ జంపులు పెట్టరు ఎక్కువ బాల్ జంప్స్ అని ఉంటాయి అవి పెట్టరా బాల్ జంప్స్ అని ఉంటాయి అవి పెట్టు బాల్ జంప్స్ లేకపోతే సింపుల్ ఒకటే బాల్స్ అట్లా ఉంటాయి కూడా అవి కూడా పెట్టు నాకు తీసి అప్పుడు ఇంపాసిబుల్ ఉన్నప్పుడు మనం ఎందుకు అది ఏం చేస్తుంది అసలు ఏంది ఇంపాసిబులా నేను 5 సెకండ్లో కంప్లీట్ చేసానురా మళ్ళీ కింద పట్ట కేసు నాకు స్వాగ్ ఉంది కదా ఎవరికి నాకు ఐ విల్ గో అండ్ చెక్ అప్గ్రేడ్ యువర్ టవర్ లెవెల్ 3లో ఉన్న 1 2 3 4 5 ఇంకా 5 ఇంకా 18 ఇంకా నాకు 15 అప్డేట్స్ ఉన్నాయి కిల్ బ్రిక్స్ మనకు చాలా ఉన్నాయి ఇక కిల్ బ్రిక్స్ స్టాక్లో లేవు ఫస్ట్ నుంచా ఎందుకు అసలు ఆ బ్లాక్ ఎందుకు ఆడుంది అది అసలు ఇంపాసిబుల్ ఇది ఇదిరా అది ఆరెంజ్ బ్లాక్ తర్వాత లైన్ ఉందిగా గ్రేలో అవునా ఇంపాసిబుల్ అని ఏదన్నా అదనుకున్నా నేను ఎట్లా సార్ అది మాకు కూడా తెలుసు నువ్వు మరి ఎంత ఎందుకన్నా ఏమన్నా ట్రాప్ లాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్నా అక్కడ నుంచి 6 అంటావు కన్నా కామెడీ కన్నా ఏడలేదు నువ్వు పోకు నన్ను వదిలేసి పోకు ఎట్లా పడుతున్నావురా ఏడ పడుతున్నావు ఆ ఫ్లవర్ లెవెల్లోనా ఎందుకు నేను అప్పుడు అసలు చేయట్లేదు కదరా డ్యామేజ్ బ్రిక్ అని అసలు నేను స్కిప్ చేసేటట్టు పెట్టిన కావలం పెట్టినది గైస్ అసలు ఇవి ఎట్లా అన్లాక్ చేయాలి ఏదిరా ఎందుకు అది హార్డే ఉందిరా జస్ట్ వన్ జంప్ జస్ట్ 1 జంప్ ఉయ్ లేట్ సైడ్ నుంచి ఎంజాయ్ చేయవచ్చు సహూర్ కాదు మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటిది కామెంట్ చేయండి నిన్న ఒకటి చేయమన్నాడు రా కామెంట్ చేయమని చెప్పిన అంతే రే నువ్వు ఎందుకు అడ్డంగా ఉన్నావు
కష్టపడేస్తుంటే ఎవడు అనిసా తిరుగుతాడు రా. నా ట్రోల్ టవర్ నాకే కొడుతుంది. గైస్ మీకు ఇంకా స్టిల్ చెప్పండి యాడ్మన్ కమెంట్స్ వీడియోస్ కావాలనుకుంటే మా అక్కని అడగండి. మా అక్క యాడ్మన్ కమెంట్స్ తోపేసింది. టెలిపోర్టర్ నేను ఆడవాడినా, నా టెలిపోర్ట్స్ అయిపోయినాయి. నీతో మాట్లాడితే నేను సడన్గా నొక్కేసిన టెలిపోర్టర్ పట్టుకొని. టాప్కి టెలిపోర్ట్ చేసింది. హెచ్డి అడ్మిన్ అంతా దేన్ని -3 అది నువ్వు కాలం కిందికి తోకలే. అది నువ్వు సడన్గా దూకినావు, నీకు రాలే, నువ్వు చేయలేకపోయినావు అది. గైస్ నేను పొరపాటు చేసిన, లేకపోతే నేను చేసే ఉన్నా స్క్వేర్. ఎవడరా నేను చేయమన్నది? ఎవరిది? నాదేం బాగుంది, నీదే బాగుంది. చూడు ఒక 2 బ్లాకులతో అంత క్యూట్గా ఉంది. నేను ఎప్పుడు నొక్కినా అది ఎప్పుడు అడిగింది కొనమని. హెచ్డిఆర్ మ్యాన్ దాకా ఎప్పుడో నొక్కిన 5 నిమిషాలే ఉంటుంది హెచ్డిఆర్ మ్యాన్ నొక్కి నేను, అది ఇప్పుడు అడుగుతుంది. ఇంకా చెప్పడం మర్చిపోయిన, ఇదే నా లాంగెస్ట్ వీడియో నేను నా యూట్యూబ్ ఛానల్లో చేసిన వాటిలో. ఈ ట్రోల్ టవర్ నేను ఎవరు చేయలేకపోతా. షేకీ హెడ్. గైస్ మా మమ్మీ వచ్చింది కాబట్టి మా మమ్మీ ఇంకా చాకుతో ఆడుకుంటుంది. వాళ్ళండి మా మమ్మీ వాయిస్ వాళ్ళని ఇగ్నోర్ చేయండి గైస్. సరే కానీ ఈ ట్రోల్ టవర్ అయితే మనం చాలా బాగా కట్టాం. గైస్ నాకు గుర్తుకుని పెట్టు డింగ్ 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 డింగ్. ఎస్ సార్. డింగ్ 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 డింగ్. మా తమ్ముడికి చెప్పకండి, ఒక పెళ్లి చేస్తున్నా. ఎందుకు మూతి బలిగిద్ది వాడి జోలికి వెళ్తావు. నీకు ఎన్ని స్టేర్లు ఆడబెట్టినావు? నీకు ఆల్రెడీ చెప్పిన స్టేర్స్ అని గెలక్కనే చాలా కాస్ట్లీ అని అసలు ఆడబెట్టినావు. చెప్పం ఇక్కడ లేవురా, చెప్పం. పెడతా మూతి బలిగిద్ది. నేను ఆల్రెడీ వాడి పట్టుకున్నావు అట్లేదు కానీ. హలో బాగున్నారా? గేమ్ మొత్తం లాగ్ అవుతుంది పెడితే. అది అవసరం లే, అది అసలు బ్లాకే లేదు అనుకున్నాం. గ్యాస్ ఇంతతో ఇంతే, మళ్ళీ కలుద్దాం. గ్యాస్ ఇంతతో ఇంతే, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. మీకు కావాలంటే అది నేను పార్ట్ 2 చేద్దాం. బాయ్ గాయస్.